అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతం. ఈరోజు కథ భృగు మహర్షి కథ. భృగు మహర్షి సప్త ఋషులలో ఒకరు. బ్రహ్మమానస పుత్రుడు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లలో అత్యంత శాంతమూర్తి ఎవరని పరీక్షించడానికి బ్రహ్మలోకము, కైలాసము, వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్ని మహాలక్ష్మీదేవి భూలోకానికి రావడానికి కారణమైన కథ. పూర్వము ఋషులందరూ కలిసి యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వారికి మధ్యలో ఒక ప్రశ్న వస్తుంది. ఈ యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ఫలాన్ని ఎవరికి సమర్పించాలి అనే ఆలోచన వస్తుంది. ఎవరైతే శాంతమూర్తిగా ఉంటారో వారికి యజ్ఞఫలాన్ని సమర్పిస్తే బాగుంటుంది అనుకుంటారు. దానికోసమై త్రిమూర్తులలో పరీక్షించడానికై భృగు మహర్షిని నిర్ణయిస్తారు. భృగు మహర్షి మొదట బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. అక్కడ బ్రహ్మదేవుడు తన కుమారుడిని చూసి చాలా సంతోషిస్తాడు. కానీ భృగు మహర్షి బ్రహ్మకు నమస్కారం చేయలేదు, గౌరవం చూపలేదు. అందుకై బ్రహ్మకి చాలా కోపం వస్తుంది. కానీ భృగు మహర్షి తన కుమారుడు కాబట్టి ఏమనలేకపోతాడు, కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతాడు. ఆ విధంగా బ్రహ్మ కోపంగా ఉండడం చూసి బ్రహ్మ శాంతమూర్తి కాదని, యజ్ఞఫలానికి ఆయన అర్హుడు కాదు అనుకొని వెళ్ళిపోతాడు. భృగు మహర్షి నెమ్మదిగా కైలాసం చేరుకుంటాడు. అక్కడ అదే పరిస్థితి ఎదురవుతుంది. శివుడు పార్వతితో కలిసి ముచ్చట్లాడుకుంటూ భృగు మహర్షి రాకను పట్టించుకోడు. దానికై భృగు మహర్షికి కోపం వచ్చి పిలవగా శివుడు ఆగ్రహించి తన త్రిశూలంతో భృగు మహర్షిని శిక్షించాలనుకుంటాడు. అందులో పార్వతీదేవి శివుడిని శాంతింపచేస్తుంది. దాన్ని చూసి భృగు మహర్షి ఇలా అనుకుంటాడు, శివుడికి కూడా కోపం వచ్చింది, ఆయన కూడా యజ్ఞఫలానికి అర్హుడు కాదు అని నిర్ణయించుకుంటాడు. చివరగా భృగు మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువును పరీక్షించడానికి ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు. అతను లక్ష్మీదేవి చూస్తూ ఉండగా అతని ఛాతీ పైన కాలితో తన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నెమ్మదిగా మందహాసంతో లేచి భృగు మహర్షిని పరామర్శించాడు. భృగు మహర్షికి పాదంలో ఒక కన్ను ఉంటుంది. ఆ కన్ను ఆ పాదంలో ఉండడం వల్ల భృగు మహర్షికి చాలా అహంకారము ఉంటుంది. ఎవరిని లెక్క చేయని తనము కూడా ఆయనకు ఉంటుంది. విష్ణుమూర్తి నెమ్మదిగా భృగు మహర్షిని ఆసీనుడిని చేసి కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలు తెలుసుకొని మాటల మధ్యలో, మహర్షి, నా ఛాతీ గట్టిగా ఉండి మీ కాలికి నొప్పి వచ్చి ఉండవచ్చు, క్షమించండి అని నెమ్మదిగా ఆయన పాదంలో ఉండే మూడవ నేత్రాన్ని తన చేతులతో అదిమి పెట్టేస్తాడు. ఎప్పుడైతే పాదంలో ఉండే ఆ నేత్రము పోతుందో ఆయనకి అహంకారం అనే అజ్ఞానము తొలగిపోతుంది. వెంటనే భృగు మహర్షి లేచి విష్ణుమూర్తికి నమస్కారం చేస్తారు. తనను క్షమించమని, తనకు జ్ఞానోదయం అయింది అనే విషయాన్ని తెలియచేస్తాడు. మరియు త్రిమూర్తులలో మీరు గొప్పవారు, ఎందుకంటే మీలో సహనం, దయ, వినయం చాలా ఉన్నాయి కాబట్టి యజ్ఞఫలానికి మీరు అర్హులు అని చెప్పి తాను భూలోకానికి వెళ్ళిపోతాడు. కానీ ఈలోపు జరగవలసిన అన్యాయం జరిగిపోతుంది. ఎందుకంటే విష్ణుమూర్తి వక్షస్థలం లక్ష్మీదేవికి నివాసము. లక్ష్మీదేవి కోపగించుకొని నా నివాసమైన మీ వక్షస్థలాన్ని కొట్టినప్పుడు ఆయనను ఏమీ అనకుండా గౌరవ మర్యాదలు ఆయనకు చూపించారు. నాకు ఇచ్చట అవమానము జరిగినది మరియు నా ఆత్మగౌరవము భంగపడినది. కాబట్టి ఇక్కడ నేను ఉండలేను, ఈ వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని లక్ష్మీదేవి విష్ణుమూర్తితో చెబుతుంది. విష్ణుమూర్తి ఎంత వారించినా కూడా లక్ష్మీదేవి వినకుండా భూలోకానికి చేరుకుంటుంది. అచ్చట వైకుంఠంలో విష్ణుమూర్తి ఒక్కడూ ఉండలేక అతను కూడా భూలోకానికి వచ్చాడని, వెంకటేశ్వర స్వామిగా అవతరించాడని మనకు కథలు చెబుతూ ఉన్నాయి. ఈ కథలో భృగు మహర్షి యొక్క అజ్ఞానమనే అహంకారాన్ని, ఎవరినీ లెక్క చేయని తనాన్ని విష్ణుమూర్తి తన సహనముతో తొలగించాడనే విషయం తెలుస్తుంది. మరియు ఆత్మాభిమానం లేని చోట మనుగడ కష్టమనే విషయము లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి భూలోకానికి రావడం వల్ల తెలుస్తూ ఉన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.